అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వేళ ఈరోజు రావడం టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూర్వజన్మలో ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి క్యాబినెట్లో ఎంతో కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, డైరీ, అత్యంత కీలకమైనటువంటి మత్స్య శాఖ, ఈ శాఖలన్నీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటులో మొత్తం అతి పిన్న వయస్కులైనటువంటి మన యువ పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర కేబినెట్లో పౌర విమానాల శాఖ అత్యంత కీలకమైన శాఖను కేటాయించి మన టెక్కలి నియోజకవర్గానికి అత్యంత గౌరవం కల్పించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది. దీనిలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమయంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఏదైతే నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ఆ రోజు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి భాగంగా మెగా డిఎస్సిని 16,347 పోస్టులు ఒక మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రజల తాలూకా ఆస్తులకు రక్షణ లేకుండా ప్రజల ఆస్తుల మీద వారి హక్కులను హరించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయటం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో మొన్నను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కట్టుబడి ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా పెన్షన్ని 4,000కు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రజలు పట్టణాలకు వచ్చి అనేక పనుల మీద, ఒక హాస్పిటల్, ఒక కార్యాలయాలకి పనుల మీద వచ్చినటువంటి ప్రజలకి 5 రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రజలు పట్టుకొట్టడం జరిగింది. మరలా ఈరోజు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ఒక నిర్ణయాన్ని నిన్న తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నైపుణ్య విద్యార్థులకు ఈరోజు ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ పెడదారిన పడుతూ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. చదువుకున్నటువంటి విద్యార్థులకి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలని ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలకి రామరాజ్యాన్ని అందించి అనేక రకాలుగా ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆదుకునే విధంగా పరిపాలన చేయటం జరుగుతుంది. మన శ్రీకాకుళం జిల్లా, మన టెక్కలి నియోజకవర్గానికి చూసుకుంటే మనకి వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం మనది.
ఎన్నో ఏళ్లుగా మనకి ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ మన రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అన్ని సమస్యలు తీర్చి టెక్కలలో చూసుకుంటే ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినాయి. అన్ని పార్కులు పాడుపడిపోయినాయి. కనీసం మొక్కలకి నీరు పోసిన నాదుడు కూడా లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మరలా గాడిలో పెట్టి, పరిపాలన అంతా గాడిలో పెట్టి టెక్కల నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలనే ఒక ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు, మన మంత్రివర్యులు ఒక దృఢ